వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు ప్రమాణ స్వీకారం చేశారు. సరే, అది వార్త అయితే ఇక్కడ ఆయన గురించి మనం పెద్దగా చెప్పుకోక్కర్లేదు. బెంగాల్ గవర్నర్గా ఎవరు వెళ్ళినా దాని మీద రాజకీయంగా మనం ఇప్పుడు మాట్లాడక్కర్లేదు. బట్ ఇక్కడ అస్ పర్ ద టైటిల్ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకసారి ఈ వీడియో బిట్ చూడండి. I request all present to rise for the national song followed by the national anthem. With your permission, sir, the proceedings may begin.
With your permission, sir, the warrant of appointment signed by the President may now be read. A warrant of appointment signed by the President of India on the 5th day of March 2026. By virtue of the power vested in me by Article 155 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, hereby appoint Shri R.N. Ravi to be the Governor of West Bengal with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 5th day of March in the year 2026, 14th Falguna, 1947 Shaka, in the 77th year of the Republic of India. With your permission, sir, may I request you to make and subscribe the oath in the presence of the Honorable, the Chief Justice Shujoy Paul of the Calcutta High Court. मैं रविंद्र नारायण रवि ईश्वर की शपथ लेता हूँ कि मैं श्रद्धापूर्वक पश्चिम बंगाल के राज्यपाल के पद का कार्यपालन करूँगा और अपनी पूरी योग्यता से संविधान और विधि का परिरक्षण, संरक्षण और प्रतिरक्षण करूँगा और मैं पश्चिम बंगाल की जनता की सेवा और कल्याण में निरत रहूँगा। చూసారుగా ఆయన ప్రమాణ స్వీకారం పక్కన ఆ రెడ్ కలర్ గౌను ఆ వైట్ కలర్ విగ్గు పెట్టుకున్నటువంటి వ్యక్తి బెంగాల్ చీఫ్ జస్టిస్, వెస్ట్ బెంగాల్ చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ తోటి, అందరికీ తెలిసిందే. సో అందులో వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ అందులో నాకు వచ్చినటువంటి ఇబ్బంది పర్టికులర్గా ఆ డ్రెస్, నాకే కాదు చాలామందికి కూడా. ఆ వీడియో పబ్లిష్ అయిన తర్వాత ఇది చూసిన వాళ్ళందరూ కూడా అడిగేటువంటి ప్రశ్న ఒక్కటే, భారతదేశంలో ఇంకా బ్రిటిష్ సాంప్రదాయాలు ఎందుకు? అంటే ఇంకా బానిసలుగానే ఉన్నామా? స్వతంత్రం మనకి రాలేదా? ఆ బరువైనటువంటి విగ్గులు, ఆ పెద్ద పెద్ద గౌన్లు దేనికి? ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు హుందాగా ఉంటే సరిపోతుంది. అంతేగాని ఎందుకు ఏదో బ్రిటిష్ న్యాయమూర్తుల స్టైల్ ఏదైతే ఉందో, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటిది ఏదో ఉందో దాన్నే తీసుకుని ఇంకా ఫాలో అవ్వడం దేనికి? అసలు అది ఎందుకు తీసుకొచ్చారు? ఆ యూరోప్లో అంటే చలి ఎక్కువ ఏడుస్తుంది కాబట్టి దాని నుంచి రక్షణ కోసమని, అలాగే వాళ్ళు ఏదో ఒక న్యూట్రల్ వేలో ఉంటారు అని, లేదు సామాన్యులకి వీళ్ళందరూ దూరం, వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు జడ్జిలు కదండి, జడ్జెస్ ప్యానల్ కాబట్టి మీ లార్డ్ అనాలి, దే ఆర్ లార్డ్స్. మన దగ్గర యువర్ ఆనర్ అంటాం అంతే. తెలుగులో అయితే అయ్యా, మన వాళ్ళు మామూలుగా అయ్యా జడ్జి గారు ఇదండి సంగతి అని చెప్పుకుంటూ ఉంటారు, జడ్జ్ సాబ్, జడ్జి గారు ఇలా. అక్కడికి వెళ్తే మీ లార్డ్ అనాలి. లార్డ్ అనేటువంటి పదం యూకే నుంచి మనకి ఇంపోర్ట్ చేసి పెట్టారు ఇక్కడ. సో ఈ 200 ఏళ్ల పరిపాలనలో కోర్ట్స్ ఇవన్నీ మన దగ్గర ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంత చేసినప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ సాంప్రదాయం, ఆ కోర్టులు, ఆ విగ్గులు, ఇవన్నీ మన నేటివిటీ ఎక్కడ? భారతీయ న్యాయ సంహిత అని చెప్పి పెట్టుకున్నాం కదా, బిఎన్ఎస్ఎస్, భారతీయ న్యాయ సురక్షా సంహిత అని కొత్తగా చట్టం మార్చుకున్నాం. మరి ఇందులో భారతీయత ఎక్కడ కనిపిస్తుంది? విదేశీ సంస్కృతి కనిపిస్తుంది కదా. ఎందుకని మారలేకపోతున్నాం? అది ఎందుకు మార్చలేకపోతున్నాం? న్యాయస్థానాలు అంటే మనకేం కొత్త కాదు భారతదేశంలో. ప్రజాస్వామ్య దేశంగా మనకు కొత్త ఉండొచ్చు, దానికంటే ముందు న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి కదా.
రాజుల కాలంలో కూడా న్యాయస్థానాలు అని ఉన్నాయి కదా, న్యాయాధికారులు ఉన్నారు కదా, పేర్లు మారా అంతే. జడ్జ్ అని ఇంగ్లీష్లో పెట్టారు, మన దగ్గర న్యాయాధికారి. మరి ఎందుకు ఇంకా ఈ బ్రిటిష్ బానిసత్వపు ఆ చిహ్నాలు ఇవన్నీ కూడా ఎందుకని ఇంకా మార్పు రాగదు? ఇది చాలామంది వ్యతిరేకిస్తున్నారు. బ్రిటిష్ పాలనలో ఏర్పడినటువంటి కోడ్స్ ఈ డ్రెస్ కోడ్ తీసుకొచ్చారు. స్వతంత్ర భారతదేశం అయినటువంటి భారతదేశంలో ఇంకా ఈ వలస పాలన గుర్తులను మనం ఎందుకు కొనసాగించాలి అని చెప్పి అడుగుతున్నారు. సో చాలా క్లియర్గా ఉన్నారు ఇక్కడ. సమానత్వ భావన అనేటువంటిది లేదు. ఈ విగ్గులు భారీ గౌన్లో చూస్తే నిజంగా ఏంటి బ్రిటిష్ ఆయన ఎవరన్నా వచ్చి బెంగాల్లో చేయిస్తున్నారా ప్రమాణ స్వీకారం అనిపించింది. అసలు ఆయన ఎవరు అనేది చూస్తే యాజ్ పర్ ప్రొసీజర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు గవర్నర్కి. ఈయనేంటి బ్రిటిష్ ఆయన కూడా వచ్చాడు, ఏం కొత్త సాంప్రదాయం అని చూస్తే ఇది సంగతి. సో ప్రభుత్వాలు అన్నీ మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ సాంప్రదాయాలను ఎందుకు మార్చకూడదు? భారతదేశపు చిహ్నం ఎక్కడ దాంట్లో? సాంస్కృతిక సాంప్రదాయ చిహ్నం ఎక్కడక్కడ? సో డ్రెస్ కోడ్ అనే దానికి. సో ఇన్ జనరల్గా చూస్తాం మనం ఆ కోర్ట్స్లో పెద్ద పెద్ద నల్ల కోట్లు వేసుకుంటారు, జడ్జిలోకిలాగా లాయర్లోకిలాగా, ఇదంతా కూడా సరే, దాని గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు. బట్ ఈ ప్రొసీజర్ చాలామంది తగ్గించారు, కానీ చాలా అకేషన్స్లో, స్పెషల్ అకేషన్స్లో ఇలాగా డ్రెస్అప్ అవడం అనేది పరిపాటిగా వస్తుంది అంటున్నారు. ఎందుకు అసలు అవసరం లేదు కదా అనేది చాలామంది భావన. మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.